ఈసారి బడ్జెట్ సమావేశాలకి కూడా వైసీపీ దూరంగా ఉండేటట్లు కనిపిస్తోంది. జగన్ కి ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రతిపక్షాన్ని గుర్తించినప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావాలంటున్నారు వైసీపీ నేతలు. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోనే పోరాడతామంటున్నాయి వైసీపీ. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలో బీఏసీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. బడ్జెట్ తో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19 వరకు అసెంబ్లీ జరగనుంది. అవసరమైతే మరో 2 రోజులు పొడిగించాలని బీఏసీలో నిర్ణయించారు. దీనికోసమే 2 రోజులు రిజర్వ్ చేసింది. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ పెట్టాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కోరారు. ప్రస్తుత అంశానికి సంబంధించి మా టీవీ9 ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఈశ్వర్, చెప్పండి. ఇటు పక్కన వైసీపీ నేతలేమో అసెంబ్లీకి రామ్ అంటున్నారు, ఒక పక్కన టీడీపీ ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితిలో లేనట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా వైసీపీ మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి చాలా ఖరాఖండిగా చెప్పింది. అయితే ఇచ్చే ప్రసక్తే లేదు. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు రాసి పెట్టుకోండి, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నట్టుగా చాలా క్లారిటీగా కూటమి చెప్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి మరి ఖచ్చితంగా వైసీపీ వస్తుందా రాదా అన్న చర్చ నడుస్తున్న క్రమంలోనే ఇంకొక ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం నడుస్తోంది. ప్రస్తుతం ఈరోజు జరిగిన అసెంబ్లీ కేవలం టెక్నికల్గా ఇది బిజినెస్ డే కాదు, ఇది టెక్నికల్గా అసెంబ్లీ జరిగినట్టుగా దీన్ని భావించరాదు. ఎందుకంటే ఇది కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితం అవుతోంది. ఈరోజు జగన్ హాజరైనప్పటికీ కూడా ఇది అటెండెన్స్ పరంగా కేవలం ఇది కౌంట్లోకి రాదు. టీఏడిఎల్ ఇస్తారు, కానీ అంతకు మించి దీనికి అటెండెన్స్గా దీన్ని తీసుకోలేమంటూ బీఏసీలోనే చర్చకు వచ్చినట్టుగా సమాచారం. దీని మీద న్యాయ నిపుణుల లేకపోతే రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోమని బీఏసీ ఒక ఒపీనియన్ తీసుకుని సెక్రటరీకి ఆదేశించి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ని ఎవరైతే ఈ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కలిసి ఈ పార్లమెంటరీ అఫైర్స్ అయి ఉంటాయి. పెద్ద ఎత్తున కేవలం తమకు ఈ ఒక్కరోజు రాకపోతే ఆయన తమ క్యాండిడేచర్ క్యాన్సిల్ అవుతుంది, రద్దు అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే అటెండ్ అయ్యారనే అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరొకవైపు ఈరోజు అటెండెన్స్కి సంబంధం లేదు, ఈరోజు వచ్చినా కూడా టెక్నికల్గా బిజినెస్ డే, అసెంబ్లీ బిజినెస్ డే కాదు అని చెప్తున్న నేపథ్యంతో మరొక ఆసక్తికరమైన వివాదం, మరొక ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైనట్టుగా మనం భావించాల్సిన నేపథ్యం పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు 2 పార్టీల మధ్య అయితే మాత్రం ప్రతిపక్ష హోదాకి డిమాండ్ చేయడం మాత్రం చాలా తీవ్రమైన అట్లాంటి ప్రస్తుతం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా అట్లాంటి డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రజలు ఇవ్వాలి, లేకపోతే దానికి సంబంధించిన నెంబర్ ప్రకారమే ఆ హోదా ఇస్తారు తప్పనిచ్చి ఇట్లా డిమాండ్ చేస్తారు. ఆయనకి ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అన్నది అధికార పార్టీ చాలా గట్టిగా చెప్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపైన ఎట్లా స్పందిస్తాయి, వైసీపీ ఎలా స్పందిస్తుంది, ఎందుకంటే కూటమి నేతలు ఒక్కసారిగా తీవ్రస్థాయిలో దాడి దిగారు కాబట్టి దాని మీద వైసీపీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.